RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. గిరిజన చిన్నారులతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేశారు. అడవి తల్లి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీలకు అతీతంగా నీళ్లు లేని 31 గిరిజన గ్రామాలకు 3 కోట్ల రూపాయలతో త్రాగునీటి కోసం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నిధులు మంజూరు చేశామన్నారు. గిరిజనులంతా వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు, కష్ట సుఖాలు పంచుకోవచ్చు, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. డోలిమూతలు లేకుండా అన్ని గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్లు త్వరలోనే మంజూరు చేస్తామని అన్నారు. గిరిజన బిడ్డలు బాగా చదివి ప్రయోజకులు కావాలి, మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. మంత్రిని అయినా ఎప్పటికీ మీ ఆడపడుచునే, మీ సంధ్యమనే, మీ సంధ్యకనే అని మంత్రి సంధ్యారాణి తెలిపారని ఆర్టీఐ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహికి ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఐఏఎస్ అయి పనిచేసుకుంటాం. పార్టీలను ఎవరు చూడద్దు. దయచేసి ఎప్పుడు మీకు నేను అందుబాటులో ఉంటాను, ఎప్పుడు అందుబాటులో ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా విషయం నాతో వచ్చి మాట్లాడండి. మన ఎవరో సోదరుడు చాలా కష్టపడి ఏదో కష్టమే పెట్టాడు. సోదర ఇక్కడ ఉన్నామో లేదో నాకు తెలియదు, మీ అందరికీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 85 ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చాం. 85 ఎస్టీ టీచర్లు, 2 బీసీలు, 4 ఎస్సీలు ఇచ్చాం టీచర్లు మన పోస్ట్. అది తప్పండి, మొత్తం మనం తీసేయలేదు కదండి. మనకు ప్రొసీజర్ ఉంటుంది కదా. 2 బీసీలు, 4 ఎస్సీలు, 85 మంది ఎస్టీ, నా ఎస్టీ సోదరి మనకి ఇచ్చాను. ఇంకా ఉద్యోగాలు ఇస్తాను. బీఈడి చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, పూర్తి చేసిన వాళ్ళు ఉంటే దయచేసి తెలియజేయండి. ఇప్పుడు మనం ఎలాగో మీకు మెగా డిఎస్సీ ఉంది, దానిలో రాయండి. అందులో రాని వాళ్ళు ఎవరైనా కూడా చెప్పండి. ఖచ్చితంగా గురుకులంలోనో, రెసిడెన్షియల్లోనో, లేదా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలోనో, ఏకలవ్యలోనో ఎక్కడైనా ఖాళీ ఉంటే ముందు ప్రాధాన్యత ఎస్టీలకే. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇంటికి వచ్చిన తర్వాత నాకు మంచినీళ్ళు తాగాలని అదే గుర్తొచ్చేది. అయ్యో, మంచినీళ్ళు ఒక గ్రామానికి వెళ్ళి ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఇంకా ఉన్నామే. కాబట్టి నేను మంత్రులైన నాకు 2 రోజుల్లోనే 31 గ్రామాలకి వాటర్ స్కీమ్స్ ఇచ్చాను. 31 గ్రామాలకి అది త్వరలోనే మొదలు పెడుతున్నాం. అలాగే మిగిలిన అంటే సాలూరు మండలం, పాచిపట్ట మండలం, మక్కువ మండలం వాటికి 31 ఇచ్చాం. ఇంకా మరొక 70 రెడీగా ఉన్నాయి. ఆ 70 కూడా మీకు 15 రోజుల్లో శాంక్షన్ చేసి పెడతాం. ఏ గ్రామానికి కూడా తాగడానికి నీళ్లు లేవు అనే మాట ఇక్కడ నుంచి వినిపించకూడదు. అలాంటి ఏమంటే దయచేసి నాకు తెలియజేయండి. రండి, నేను ఏ పార్టీ అయినా పట్టించుకోను. గిరిజనులు ఎక్కడ కూడా తాగడానికి నీళ్లు లేవు, ఇబ్బంది పడుతున్న మాట మనకు వినిపించకూడదు, కల్పించకూడదు. అది మాత్రం చెప్తున్నాను నేను. దయచేసి అక్కడ గ్రామస్తులు ఎవరైనా చెప్పడానికి ఇబ్బంది పడితే అక్కడ ఉన్నటువంటి మన టీచర్లు కానీ, లేదా మన డాక్టర్స్ కానీ, లేదా మన ఉద్యోగస్తులు ఎవరైనా బాధ్యతాయుతంగా దయచేసి నాకు చెప్పండి. మనం ఖచ్చితంగా చేసి పెడదాం. అలాగే